హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే శ్రీశైలం వచ్చానండి. ఈడ పాలధార పంచదార కాడికి వచ్చాను. ఈడ ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. ఎత్తైన పచ్చని చిక్కటి అడవండి. చాలా ప్రశాంతతగా ఉన్నది. ఇటైతే పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళ నుంచి పెద్ద పెద్ద గుట్టల నుంచి జలపాతం అయితే వస్తుందండి. మేమైతే తిండికై దిగుతున్నాయి. ఈ చుట్టుపక్కల మొత్తం మంచిగా ఈ బొమ్మలు, శివుని విగ్రహాలు, ఇగో ఈ వస్తువులన్నీ అమ్ముతారండి. మేమైతే ముందుకైతే సాగుతున్నాం ఫ్రెండ్స్. కిందికైతే దిగుతున్నా పాలధార పంచదార కడిగి చూద్దామనేసి. ఇక్కడైతే అన్ని వనమూలికలు, అన్ని వస్తువులు, కీ చైన్స్, బొమ్మలు లాంటివి, మళ్ళీ కుంకుడుగాయలు, ఆయుర్వేదక మూలికలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఫ్రెండ్స్. ఆయుర్వేద మూలికలు, కీళ్ళవాపులు, నొప్పులకి ఆయింట్మెంట్ ప్రతి ఒక్కటి ఉన్నది ఫ్రెండ్స్. ఇటైతే ఎత్తైన చెట్లు, ప్రతి చెట్టు అనేది ఆయుర్వేదమేనట ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చెట్టు ఉన్నది ఇక్కడ. మొత్తం చిక్కటి అడవి అండి, చందు లేకుండా అడవి అయితే ఉన్నది. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ అండి. ఈడైతే మొత్తం జీడి గింజలు, కరక్కాయలు, ఈ గంధం చెక్క, ఆయుర్వేద మూలికలు, ఆయిళ్ళు, ఏర్లు, దుంపలు ఇవైతే బాగా అమ్ముతారు ఫ్రెండ్స్. ఈడ మామిడికాయ ముక్కలు చేసి కానీ అమ్ముతుంది. ఇటైతే చూడండి ఫ్రెండ్స్, ఏమో చెక్క ఇది చేతికి పెట్టేదట. ఇటైతే బొమ్మలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, తీరొక బొమ్మలు ఉన్నాయి. తిండికి పోతారికే వనమూలికలు, మొత్తం కుంకుడుగాయలు, ఇంకా మన గంధం చెక్క అట్టుంది, గంధం చెక్క, జీడి గింజలు, కరక్కాయలు, ఆయుర్వేదం ఆయిల్ అండ్ ఆయుర్వేదం చెట్లండి ఇవన్నీ. చాలా రేటు చెప్తారు ఫ్రెండ్స్. అలా అయితే వేసినాం. ప్రతి ఒక్కటి ఉన్నాయి వీడ. చూడండి ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయో. ఇటు వచ్చేసి మొత్తం శివ రూపం, ఆ లింగాకారాలు బాగున్నాయి. చిన్న చిన్నవి, చిన్న చిన్న లింగాకారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. గవ్వలు ఉన్నాయి ఈడ, రుద్రాక్షలు, ప్రతి బొమ్మలు కానీ ఉన్నాయి. మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. కిందికి అయితే ఇక్కడ ఏదో గుడి ఉన్నది. శంకరాచార్యులు ఈడ తపస్సు చేసిన ప్లేస్ అట. ఇక్కడ వచ్చేసి పేరు రాసింది, శారదా చంద్రమౌళికాచార్య శంకరాచార్య మందిరం. ఈడైతే మేమైతే గంట కొడుతుంది ఫ్రెండ్స్. ఈ పక్కన అయితే పాలధార పంచదార, ఈ గుట్టల దళ నుంచి పాలధార పంచదార అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శంకర మందిరం చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా బాగుంది అసలు మందిరం అయితే. ఈ పక్కన అయితే పాలధార పంచదార. మా పిల్లలు అయితే చాలా ఆశ్చర్యపోతారు. ఈ ఇళ్ళ నుంచి ఎట్లా వస్తుంది మమ్మీ అని అడుగుతారు. అంటే ఈ గుట్టల ధర నుంచి నీళ్ళు చూడండి ఎట్లా ప్రవహిస్తున్నాయో. చాలా ఫాస్ట్గా బాగానే వస్తున్నాయి నీళ్ళు. ఎప్పటికీ వానాకాలమైన ఎండాకాలమైన ఇదే లిమిట్తోనే నీళ్ళు అయితే ప్రవహిస్తాయట. ఈడ ప్రాముఖ్యత అనేది చూడండి ఫ్రెండ్స్. ఇగో శివలింగానికి అయితే నీళ్ళు అయితే వస్తారు. అంటే పక్కన ఈ నీళ్ళు అయితే తియ్యగా ఉన్నాయి. ఇటు సైడ్ నీళ్ళు తియ్యగా ఉన్నాయి. ఒక్కొక్కలి తీయగా ఒక్కొక్కలి సప్పగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే. ఈ పాలధార పంచదార అట. ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి ఆ రుచి ఈ రుచి ఎట్లుందని చూస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత వేగంగా వస్తున్నాయి గుట్టల ధర నుంచి. అసలు శ్రీశైలం చాలా ప్రాముఖ్యత అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ సత్యం అనేది ఎలా ఉన్నదో. తీయగా సప్పగా ఉన్నాయి నీళ్ళు. చక్కని అడవి, పెద్ద చెట్లు, వృక్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల. అటు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి దాన్ని ఆస్వాదిస్తారు వాటర్ని అయితే. ఎట్లున్నాయనంటే మా పిల్లలు అయితే చాలా తీయగా ఉన్నాయి మమ్మీ అంటారు.
అభిషేకం, నిత్యాభిషేకం శివలింగానికి. నేనైతే టేస్ట్ చేస్తానికైతే పోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఇక్కడికైతే వచ్చిన ఈ వాటర్ టేస్ట్ చూస్తానికి. శివునికి అయితే అభిషేకం చేస్తున్నా ఫ్రెండ్స్ నీళ్ళతోని. చక్కని అడవి నీళ్ళు అయితే వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. బండల నుంచి అయితే జారైతున్నాయి, తీయగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందైతే ఏదో మందిరం ఉంది, చూద్దాం పండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మందిరం అయితే ఉన్నది. మొత్తం అడవి ప్రాంతం. ఇటైతే పోతున్నా ఫ్రెండ్స్ నేను. ఇటైతే మొత్తం రాళ్ళు పేరుస్తారు. రాయి మీద రాయి పేరిస్తే ఇల్లు అనేది మనం ఆశించిన పై మెట్టు అనేది మనం ఎక్కుతామాట. పై మెట్టుకు పై మెట్టు ఎక్కడానికి మెట్టు మీద మెట్టులాగా రాయి మీద రాయి అయితే పెట్టాలి ఫ్రెండ్స్. నేనైతే రాయి మీద రాయి అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టిన, మళ్ళీ ఇంకో రాయి అయితే పెడదామని చూస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా 3 రాళ్ళు పెట్టిన, ఆ రాయి మీద అయితే ఇంకో రాయి పెట్టిన. ఐదు రాళ్ళు పెట్టాలట కనీసం. 5 రాళ్ళు అయితే నిలబడతలేవు ఫ్రెండ్స్, 4 రాళ్ళు అయితే నిలబడ్డాయి. ఇక ఆడవారికి నా సాహసం, నా బిడ్డ అయితే పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే పెడుతుంది రాయి మీద రాయి. ఇటైతే మొత్తం ఊడలు ఏర్లు మస్తు బాగున్నాయి ఫ్రెండ్స్. చక్కని అడవి అండి, బాగుంది అసలు. ఖచ్చితంగా చూడాల్సింది ఫ్రెండ్స్. పాలధార పంచదార ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.